నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత ముప్పా అంకంరావు గారు. నమస్తే అండి. అంకంరావు గారు, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గానికి మనం చూడొచ్చు ఒక మంచి సంబంధం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం నియోజకవర్గం అంటూ ఉంటారు. అయితే అదే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మను తగలబెట్టడం, లేకపోతే లోకేష్ గారికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు జరిగాయి. సో దానికి సంబంధించి కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు గుర్రుమని ఉన్నారు. మీరేం చెప్తారు ఈ ఎపిసోడ్కి సంబంధించి? మొన్న వాళ్ళు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ బాబు గారి ఇద్దరి దిష్టి బొమ్మలు ఎందుకు తగలేశారు అంటే, ఎస్సీలను ఏదో అన్నారని చెప్పని దాన్ని ప్రచారం చేయడం కోసం వాళ్ళ అభియోగం అనమాట. అది వాళ్ళిద్దరు దిష్టి బొమ్మలు తగలేయడం జరిగింది. దానికి 4 మండలాల నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సమావేశమై స్పందన తెలియజేద్దే ఉద్దేశంతో వాళ్ళు బయటికి రావడం మొదలు పెట్టడంలోనే పోలీసులు వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళని ఆపేయటం జరిగింది. అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారు. నిన్న వాళ్ళు సహాయ సహకారాలు అందజేసి ఆ దిష్టి బొమ్మలు తగలేయటానికి పోలీసులే కారకులు. అక్కడ పోలీసులు లేకపోతే కుప్పంలో ఒక కార్యకర్త కూడా బయటికి రాడు. కుప్పం నియోజకవర్గంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అండగా లేకపోతే ఒక్క కార్యకర్త బయటకు వచ్చి నిరసన చెప్పలేడు అక్కడ. అంటే అక్కడ పోలీసులు వాళ్ళకి అండగా ఉంటున్నారు, తెలుగుదేశం పార్టీ చేసే వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ అడ్డుకుంటున్నారు. దానివల్ల ప్రజలకు అర్థమవుతూ ఉంది వాళ్ళు ఎంత అరాచకంగా చేస్తున్నారు, వీళ్ళు ఎంత సహకరిస్తున్నారు అని. ఇప్పుడు ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏందంటే, అక్కడ పెద్దిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే పైన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కుప్పంలో మేము గెలవబోతున్నాం, మా బలం ఎంత ఉందని చెప్పుకోవడం కోసం పోలీసుల ద్వారా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చేయనట్లేదు, మేమే ఉన్నామని చెప్పి జనాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మొన్న కూడా 25,000 మంది ఓటర్లని వాళ్ళు తొలగించడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు, పార్టీ చూస్తూనే ఉంది, తగిన మూల్యం చెల్లించుకుంటారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఫోకసింగ్ అంతా ఇలా వెళుతూ ఉండేసరికి ప్రజల్లోకి ఎలా వెళుతుంది? మరి టీడీపీ నేతలు ఏం చెప్తూ ఉంటారు అంటే వాళ్ళ ఆలోచన కరెక్టే. ఎందుకంటే కుప్పంలోనే మేము గెలవబోతున్నాం, ఇంకెక్కడ మీరు గెలవరని చెప్పాలని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక కార్యక్రమం చేసినందువల్ల అది బూమ్రాంగ్ అవుతూ ఉంది. అక్కడ వాళ్ళు అనుకుంటున్న వేరు, ప్రజలు ఆలోచిస్తుంది వేరు. వాళ్ళు అనుకుంటున్న వేరు, జరిగే కార్యక్రమాలు వేరు. చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రజలు కూడా. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి స్పష్టంగా వాళ్ళకి తెలిసిపోతానే ఉంది కదా. వాళ్ళకి మీద ఒక కేసు వచ్చిందనుకోండి, దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలు చేస్తూ ఉన్నారు. నిన్న అవినాష్ రెడ్డి సంబంధించిన విషయం, మరి ఈ ప్రజా స్పందన విపరీతంగా ఉంది. అటు లోకేష్ బాబు గారి ప్రజా యువగళంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి బాదుడే కార్యక్రమానికి కావచ్చు, మరి ఆ స్పందన చూసి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఆ చేసేది ఎవరి మీద చేస్తే మామూలుగా ఎటు వాళ్ళకి రాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఆ నియోజకవర్గంలో వాళ్ళు అలజడి సృష్టించి వాళ్ళు ఇట్లా చేస్తున్నారనమాట. అంత తప్ప వేరే ఏమీ లేదు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, పార్టీ వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. మీరు ఒక విషయం ఆలోచించండి, సొంత చెల్లెలు గారు నిన్న తెలంగాణ రాష్ట్రంలో కార్యక్రమంలో జైల్లోకి వెళ్ళడం జరిగింది. అరెస్ట్ చేశారు, లోపలికి తీసుకెళ్లారు, బయటికి అయితే వచ్చేసారు అనుకో. కనీసం చెల్లెల్ని పరామర్శించలేదు, ఫోను చేయలేదు, కుటుంబ సభ్యుల్ని ఏమి చేయను. ఆయన అంటే ఇప్పుడు సొంత చెల్లెలను కాదనుకుంటున్నాడు, రక్త సంబంధం కానీ అంటే దాయాదుల్ని కోరుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా. ఆ తమ్ముడిని రక్షించాలని సొంత చెల్లెల్నే వదిలేసుకుంటున్నాడు ఆయన. అంటే పాలన ఎప్పుడో పక్క తప్పిపోయింది, పాలన గాడిలో లేదు, పరిపాలన అనేది లేదు వాళ్ళకి. ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మ కావచ్చు, లేకపోతే లోకేష్ గారికి వ్యాఖ్యలు కావచ్చు, వేరే దగ్గర ఎక్కడైనా జరిగినా మనం ఇంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అది కుప్పంలో జరిగింది కాబట్టే రైట్, ప్రజలందరూ మాట్లాడుకోవాల్సిన అవసరం పడుతుంది. వాస్తవం అదే నేను చెప్పాను. ఎందుకంటే వేరే చోట జరిగితే వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే చేయాలని ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏం జరిగినా కుప్పంలో చేయాలి, లేకపోతే ఆయన చేసేటువంటి ఈ కార్యక్రమాలను అడ్డు పెట్టాలి, అవరోధం కల్పించాలి. బదులు కార్యక్రమం కావచ్చు, నిన్న ధర్నకోట దద్దరిల్లిపోయింది, పల్నాడు పొలకించిపోయింది. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. పల్నాడు యాత్రలో ప్రజలు బ్రహ్మరాగం పడుతున్నారు, వాళ్ళు కరెంట్ ఆపేశారు, రెగ్యులర్ కార్యక్రమం వాళ్ళు. మన తూర్పుగోదావరి జిల్లా అట్లా ఆపేశారు. ఏం జరిగింది, విపరీతమైన స్పందన వచ్చింది. వాళ్ళు ఒక కార్యక్రమం అనుకుంటే దానికి ప్రజలు ఇంకా ఎక్కువగా ప్రతిస్పందన చేస్తూనే ఉన్నారు.
కాబట్టి వాళ్ళు చేసి ఇట్లాంటి చెత్త పనులకి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు తెప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అన్నట్టు నాయకులు స్పందిస్తూనే ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేస్తున్నారండి. కానీ పార్టీకి సంబంధించి పార్టీ నేతలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళ స్పందన కూడా ఇంపార్టెంటే కదా. అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు మేము స్పందించి మాట్లాడామనుకోండి, దీన్ని ఫోకస్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అక్కడేమవుతుంది, యువగళం మరుగున పడిపోతూ ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి బాదుడే కార్యక్రమం మరుగున పడిపోతాయి. ఏదన్నా ఒక విషయం మాట్లాడామనుకోండి, దాన్ని ఫోకస్ చేసేటప్పుడు దాని మీద దృష్టి పెడతారు. ఇది ఫోకస్ తగ్గుతూ ఉంది. వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు కూడా అయ్యాయి. ఆ యువగళం అద్భుతంగా జరుగుతుంది. స్పందన వాళ్ళు ఊహించలా. యువగళం బాగా జరుగుతుంది, బాదుడే అంటూ ప్రజల్లోకి వెళుతున్నాం అని చెప్తున్నారు. బట్ అడుగడుగునా మాకు అవాంతరాలు ఎదురవుతున్నాయి, మా మైకులు కట్ చేస్తున్నారు, ప్రజలను రానివ్వడం లేదు, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. సో అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి వెళుతున్నప్పుడు ప్రభుత్వ పెద్దలు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అడ్డుకుంటున్నారని మీరే చెబుతూ ఉన్నప్పుడు మరి ప్రజల్లోకి ఎలా వెళతారు, ఎలా చెప్తారు? ఇప్పుడు వాళ్ళు 10 మందిని అడ్డుకుంటున్నారు, 100 మంది జనం వస్తున్నారు అంటే మేము విజయవంతం అయినట్టే కదా. ఇప్పుడు మేము మా నాయకులు మాట్లాడకపోయినా జనానికి తెలిసే కదా ఎక్కువ వస్తుంది. అంటే ఇలా చేస్తున్నారు, మనం వెళ్ళి చూడాలి చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి సంఘీభావం తెలపాలా, ఆయన ఏమంటే మేము ఉండాలని చెప్పని ప్రజలు నిశ్చయించుకొని ముందుకు వస్తున్నారమ్మా. ఇప్పుడు నాయకులతో పని లేదు. పోయినసారి చెప్పాను నేను, నాయకులతో సంబంధం లేదు. బాబు గారు జగన్ చేసే అరాచకాలు వాళ్ళ దృష్టిలోకి వచ్చింది. బాబు గారు చేసిన అంతకుముందు గతంలో చేసిన మంచి పనులు వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అంత స్పందన వస్తూ ఉంది. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. నాయకులు మాట్లాడుతున్నారు, నాయకులు కూడా ఎందుకు సమన్వయం పాటిస్తున్నారు అంటే జరిగే కార్యక్రమాలు ఎక్కడెక్కడ లోకలాలు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు యువగణం పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాడు లోకేష్ బాబు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని నాయకులందరూ కూడా బయటకు వచ్చేసి ఏమేం చేసాం గతంలో ప్రభుత్వంలో అవన్నీ సెల్ఫీలు తీసుకొని జనానికి అర్థమయ్యేటట్టు చెబుతూ ఉన్నారు. వస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ ఆ కుప్పంలో జరిగింది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు వాళ్ళు. మీడియా కూడా సహజంగా అదే చూసుకుంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఇదేంటనే ఆలోచన వస్తుంది కదా. అక్కడ ప్రభుత్వ సహకారం, పోలీసుల సహకారంతో జరుగుతూ ఉంది. అది సొంత నియోజకవర్గంలోనే ఇటువంటి వ్యతిరేకత ఎదురైతే మరి మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఏంటి అనేది టీడీపీ నేతల్లోనే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. లేదమ్మా, అది వాళ్ళు ప్రచారం అట్లా చేసి కల్పిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమీ లేదు, కుప్పంలోనే ఓడిపోతున్నాడు ఈయన, ఇంకా రాష్ట్రంలో ఏం గెలుస్తాడనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. దానికోసమే కావాలని కుప్పాన్ని వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. కుప్పం చేసిన అభివృద్ధి, కుప్పంలో ఉన్న ఓటర్స్ వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మేము దాన్ని ప్రతిస్పందన చేసామనుకోండి, నిజంగా కుప్పంలో ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రజలందరూ ఆలోచించుకుంటారు. కుప్పంలో ఏమీ జరగదు, రాష్ట్రంలో ఏమీ జరగదు. క్షుణ్ణంగా ప్రజలందరూ తీర్మానం చేసుకొని ఉన్నారు. దానికి స్పందన చేస్తూ ఉన్నారు. దాని ఓటు అనే ఆయుధంతో వాళ్ళు ఎలా తిప్పికొట్టాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి మనం పెద్ద అడావుడి పడాల్సిన పని లేదు. కానీ మా వాళ్ళు దానికి యాక్షన్కి ప్రతి యాక్షన్ చేస్తూనే ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసేది ఉందమ్మా. ఈరోజు అక్కడ మరి అందరూ కార్యకర్తలందరూ సమావేశమై వాళ్ళ దిష్టి బొమ్మలు తగలబెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. పోలీసులు దాన్ని ఆటంకం కల్పించి వాళ్ళ మీద లాఠీ చార్జీ పెట్టి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అంటే అక్కడ ప్రతిఘటన అనేది వచ్చింది కదా. వాళ్ళు పోలీసులను అడ్డు పెట్టుకొని చేస్తున్నారు. ఇక అందుకంటే వాళ్ళు ఏం చేయగలరు? జనంలో లేదు, ప్రభుత్వంలో పరిపాలన లేదు, కాబట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.